హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రామ్. మీరు చూస్తున్నారు టెక్ చిట్కా ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈ వీడియోలో మనం ఎంఐ నోట్ 10 సో 108 మెగాపిక్సెల్ కెమెరా ఎంఐ నుంచి, ఇది ఫస్ట్ మొబైల్ ఫోన్ విత్ 108 మెగాపిక్సెల్. ఎస్, సో ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ నేమ్ వచ్చేసి ఎంఐ CC9 Pro. ఇది ఇండియాలో అవైలబుల్ లేదు. సో ఇది నేను చైనా నుంచి తెప్పించాను. ఇది గ్లోబల్ వర్షన్ అంటారు. ఈ మొబైల్ వచ్చేసి గ్లోబల్ వర్షన్. సో ఏ కంట్రీలో అయినా మనం వాడుకోవచ్చు, సపోర్ట్ చేస్తుంది. సో ఎంఐ నోట్ 10 అని కూడా అనొచ్చు. ఇది ఇన్ కేస్ ఇండియాలో లాంచ్ చేస్తే ఎంఐ నోట్ 10 అని చెప్పి దీనికి నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఐ నోట్ 10 Pro కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది ఎంఐ నోట్ 10, ఓన్లీ 10. సో దీని స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్ అన్నీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ మొబైల్ వర్త్ బయింగ్ మొబైల్. సో యాక్చువల్లీ ఇది ఇన్ కేస్ ఇండియా ప్రైస్ వచ్చేసి 28,000 ఉంది. సో 6GB ర్యామ్, 128GB ROM. సో ఇది చైనాలో వచ్చేసి 23,000 చేంజ్ ఉండే. సో ఇది నేను చైనా నుంచి తెప్పించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, గొరిల్లా గ్లాస్ డిస్ప్లే. ఇప్పుడు జస్ట్ నా అన్బాక్సింగ్ చేశాను. సారీ, నేను అన్బాక్సింగ్ వీడియో షూట్ చేయలేకపోయినా. సో దానికోసం మళ్ళీ నేను వేరే వీడియో చేస్తా అనుకుంటా. టైం ఉంటే నేను డెఫినెట్గా చేస్తా. సో ఈ స్పెసిఫికేషన్స్ వీడియో కాబట్టి మళ్ళీ సెపరేట్గా అన్బాక్సింగ్ వీడియో అవసరం లేదని అనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ వచ్చేసి చాలా ఫ్రీగా, నీట్గా ఉంది. హ్యాండ్లో మంచి గ్రిప్ ఉంది మొబైల్ ఫోను. సో మీరు స్లైడ్స్ ఎడ్జెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 1+3 డిజైన్ లాగా కింద ఇచ్చారు. సో స్లైట్ ఎడ్జెస్ అయితే డిస్ప్లేస్ ఉన్నాయి. మన శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్కి, టాప్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఎట్లా అయితే మనం ఫినిషింగ్ వచ్చిందో ఆ విధంగా ఉంది. దీనికి పాపప్ సెల్ఫీ లేదు, బట్ నాచ్ డిస్ప్లే అదే వచ్చింది డ్రాప్ డౌన్లో. సో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీకు కెమెరా గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 108 మెగాపిక్సెల్ సెన్సార్తో, మంచి సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ కెమెరా ఉంది. సో మనం కంపేర్ చేసి ఎంఐ నోట్ 5తో కంపేర్ చేసుకున్నట్టయితే, నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, మొబైల్ అయితే గొరిల్లా గ్లాస్ వల్లనో మరి ఏంటో అర్థం కాలే. సో ఎంఐ మొబైల్ కంటే ఈ మొబైల్ కొంచెం బ్లర్ అవుతుంది ఫోన్లో, కానీ డైరెక్ట్గా చూస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. సో అది ఎందుకు అవుతుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. బట్ అది పక్కన పెడితే, కెమెరా వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 4 కెమెరాస్ ఉన్నాయి. సో 4 కెమెరాస్లో ఫస్ట్ కెమెరా 108 మెగాపిక్సెల్ సెన్సరు, అండ్ సెకండ్ కెమెరా 2x టెలిఫోటో లెన్స్తో మనకు వస్తుంది. తర్వాత ఇంకొక కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ అల్ట్రా సెన్సార్తో వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ తీసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. సో ఇది చాలా ఫాస్ట్ ఛార్జర్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనికి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మనకు హాఫ్ అన్ అవర్లో 50% ఛార్జ్ అవుతుంది, అండ్ 65 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో డిస్ప్లే వచ్చేసి గొరిల్లా గ్లాస్ డిస్ప్లే. ఇది MIUI 11 పాయింట్తో వస్తుంది. సో MIUI తెలుసు కదా, డిఫాల్ట్ MIUI. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఐ CC9 Pro, దీని స్నాప్డ్రాగన్ 730G. సో ఈ విధంగా మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూడొచ్చు. సో స్నాప్డ్రాగన్ 730G అండ్ 6GB ర్యామ్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సో దీనికి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5260 mAh. ఓకే, ఇది ఆండ్రాయిడ్ డిఫాల్ట్ ఓఎస్తో, MI ఓఎస్తో ఉంటుంది. సో గైస్, ఇది వర్త్ బయింగ్ మొబైల్ ఫోన్ విత్ 24,000. మీ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే మీరు తెప్పించుకోవడానికి ట్రై చేసుకోండి. సో 2.2 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ఇది మంచి విషయం చెప్పొచ్చు. తర్వాత రియర్ ఫ్లాష్ LED డిస్ప్లే, అండ్ MIUI 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు వస్తుంది. ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, సో ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ambient లైట్ సెన్సార్. సో ఇట్లాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. సో డిజైన్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. నేను వైట్ కలర్ తెప్పించాను, డిజైన్ చాలా బాగుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.